నరేంద్ర మోడీ ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలనే కోరుకుంటారు, ఎన్డీఏ కూటమి గెలవాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు 6 సీట్లో బీజేపీ గెలిస్తే అది అదనపు ఎసెట్ అవుతుంది. వాళ్ళ 400 లక్ష్యం ఏదైతే ఎన్డీఏకు ఉందో అట్లా 370 భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఉందో అది నెరవేరడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమనే జగన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయితే అదే సందర్భంలో అసలైనటువంటి పాయింట్ ఎక్కడ లాజికల్ మిస్ అవుతున్నారంటే, రాజమండ్రి సభలో మాట్లాడినప్పుడు అంటే ఆయనకి ఇంటర్నల్గా పరిపాలన గురించి తెలుసు. 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఉందన్నారు. మళ్ళీ ఆయనకి అధికారం ఇవ్వమని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 2004కి ముందు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రతిష్టాత్మకమైన స్థాయిలో ఉండేది అని గుర్తు చేశారు. ఎప్పుడది? 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పారు. అంటే 2014 నుంచి 19 పాలనని ఆయన సర్టిఫై చేయట్లా. ఆయన సర్టిఫై చేయాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు గారే సర్టిఫై చేసుకోవట్లా. 2014-19 పాలన మీరందరూ నా పరిపాలనలో అద్భుతంగా ఉన్నారా లేదా, కాబట్టి నాకు ఓటేయండి. 2019-24 పాలన బాగాలేదు కదా, కాబట్టి అతను ఓటేయబాకండి అని అడగట్లా. తనకి తానే నేను మంచోడిని, నేను శక్తివంతుడిని, జగన్ చెడ్డోడు కాబట్టి ఓటేయమంటున్నా. అందుకనే నరేంద్ర మోడీ కూడా 14-19 పాలన కాకుండా 4కు ముందు పాలన అన్నటువంటి పాయింట్ గుర్తు చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్.